ఆకాశవాణి కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది ఆర్యపాటి వెంకటనారాయణరావు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1554 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 4038 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.36% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయంగా కోవిడ్ మరణాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1554 మందికి కోవిడ్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,19,224కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 43,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1554 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,435 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.79%కి మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,94,663గా నమోదైంది. కాగా నిన్న మరో 7 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,256గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 128 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 118 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95, ఖమ్మంలో 88, కరీంనగర్లో 84, నల్గొండలో 79, వరంగల్ అర్బన్లో 53 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 4,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు పైగా చేరిందని రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలియజేసింది. కొత్తగా 36 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 40,047 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 5,622 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 68 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో 5,622 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కోవిడ్ మహమ్మారి సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఆయన ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆసుపత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా 2 పూటలా భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దానికోసం వ్యక్తిగతంగా జీజీహెచ్ కు ₹1,00,00,000 విరాళం అందజేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్దికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి వివరించారు. కోవిడ్-19 మహమ్మారిపై వ్యాక్సిన్ పరిశోధన, పరీక్ష, సాంకేతిక పరిజ్ఞానం, సంక్రమణ, అన్వేషణ, మందులు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ల సమగ్ర పంపిణీ సరఫరా యంత్రాంగాన్ని ఆయన పరిశీలించారు. సిరో సర్వేలు, పరీక్షలను పెంచాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ప్రపంచానికి, మన దేశానికి కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్, మందుల సమస్యకు చవకైన, సులభమైన, అందుబాటులో ఉండే పరిష్కారాలు కనుగొనాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.36%కి చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 81,000కు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 63,83,000కు చేరింది. పాజిటివ్ కేసులు 11.12% ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,12,000. గడిచిన 24 గంటల్లో 67,835 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73 లక్షలకు పైగా ఉన్నాయి. గత 24 గంటల్లో 680 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,11,266కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అధికారులు సిబ్బందిని ఈ మహమ్మారి పట్ల అప్రమత్తం చేస్తూ కోవిడ్-19 సంబంధిత ముందు జాగ్రత్తలపై సందేశంతో ప్రతి అధికార సమావేశం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన వారిని వందే భారత్ మిషన్ కింద వివిధ పద్దతుల్లో 18 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశం తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. కొత్త ఢిల్లీలో నిన్న ఆయన వర్చువల్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 7వ విడత వందే భారత్ మిషన్ ప్రారంభమైందని 18 దేశాల నుంచి 444 అంతర్జాతీయ విమానాలు నడిచాయని చెప్పారు. ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 14 దేశాల నుంచి కూడా ఈ విమానాలు వచ్చాయని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలకు చేరుకున్న విమానాల్లో 80,000 మంది దేశానికి తిరిగి వచ్చారని అనురాగ్ శ్రీవాస్తవ వివరించారు. దేశంలో నిన్న 11,36,000కు పైగా కోవిడ్ శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,12,26,000కు పెరిగింది. రోజుకు 15 లక్షల పరీక్షల సామర్థ్యంతో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్-19 కేసులు సత్వర గుర్తింపు, ఐసోలేషన్, సమర్థమైన చికిత్స కోసం అత్యున్నత శ్రేణి పరీక్షలు దోహదం చేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇందువల్ల మృతుల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. అంతర్జాతీయంగా కోవిడ్ మరణాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 10 లక్షల జనాభాకు మరణాల సంఖ్య సగటు 80గా ఉందని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు తెలిపింది. వైద్యపరమైన మౌలిక సదుపాయాల పెంపు, ఐసీయూ డాక్టర్ల కీలక వైద్య సేవల సామర్థ్యం పెంపు, ప్రమాణీకృత చికిత్సా విధానానికి కట్టుబడి పనిచేయడం, వైద్యుల నిర్విరామ కృషి, కోవిడ్-19 వారియర్ల అద్భుత కృషి కారణంగా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విశేషాలు మరోసారి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,554 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్టంలో నిన్న 43,000కు పైగా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నుంచి నిన్న మరో 1,435 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 4,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు పైగా చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలియజేసింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.36% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయంగా కోవిడ్ మరణాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.